బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోను హైడ్రా తరహా చట్టం ఆక్రమణల తొలగింపు కోసం చాలా పటిష్టమైన చట్టం తెస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడకు మరోసారి ఇలాంటి కష్టం రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నట్లు ప్రకటించారు ఆయన. కొల్లేరు నుంచి అవుట్లెట్ ద్వారా సముద్రంలోకి నీరు వెళ్లేలా చర్యలు ఉంటాయన్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో సామాన్యులను వరదల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్, కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్. ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్ళడం, కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి. అది కూడా చెప్పాం. అది కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ మాత్రం వెనక్కి పోం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంక ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బుడమేరు ఆపరేషన్ గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే బుడమేరు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. 3 గంటలను పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడు బుడమేరు కబ్జాల్లో లక్షల మంది ఇబ్బంది పడ్డారు. దీనివల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడటం పాటు పలు ప్రాంతాల్లో 8 రోజులైనా ఇంకా వర్షపు నీరు ఉంది. చాలా బాధాకరం. ఇటువంటి అంశాలకు సంబంధించి చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. సహాయ చర్యల్లో భాగంగా నిర్విరామంగా పనిచేస్తున్నారు. వరద సహాయం చర్యలపై ప్రజలు అలాగే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. అయితే దానికంటే ముందుగా కూడా ఏదైతే బుడమేరు ప్రభావంతో కూడా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాల మూలంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తద్వారా విజయవాడ నగరం 8 రోజులు ఇబ్బందులు పాల్పడతాం, ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. అలాగే బుడమేరు ఆక్రమణను తొలగిస్తాము. అలాగే హైడ్రా తరహా, ఏపీలో కూడా హైడ్రా తరహా కొత్త రక చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాము. కొంతమంది ఆక్రమణల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజల మాన ప్రాణాలు ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఎటువంటి వారి పట్లైనా కఠినంగా వ్యవహరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ తరహా సంబంధించిన హైడ్రా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరలోనే తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయితే ప్రకటన చేశారు. ఇటీవల 4 రోజుల క్రితం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే రకమైన ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా తాజా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలంగాణ తరహా హైడ్రా చట్టాన్ని కూడా ఏపీలో అమలు చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ.